దశాబ్దాల క్రితం కల్వకుర్తి ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన చిన్న బావి కొన్నాళ్లకు మెట్ల బావిగా గచ్చుబావిగా అవతరించింది. పట్టణ విస్తీర్ణం పెరగటం, బావులు కనుమరుగు కావటంతో గచ్చుబావి కాలక్రమేణా నిరాదరణకు గురైంది. ఎగువ నుంచి వర్షపు నీరు బావిలోకి చేరడం, చెత్తా చెదరాన్ని సైతం అందులో వేయడంతో సుమారు 20 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. కల్వకుర్తిలోని సుభాష్ నగర్ కాలనీలో గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో పూజలు చేస్తున్నప్పటికీ బావి మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. బావి దుస్థితిని గమనించిన యువత పురాతన కట్టడమైన గచ్చుబావిని కాపాడుకోవాలనే సంకల్పంతో సేవ్ గచ్చుబావి, సెల్ఫీ విత్ గచ్చుబావి నినాదంతో సామాజిక మాధ్యమంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. కల్వకుర్తికి చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యత చాటుతూ గచ్చుబావి పూర్వ వైభవమే లక్ష్యంగా 44 రోజుల పాటు శ్రమిస్తూ శుద్ధి చేస్తున్నారు.